ఇదిగో మమ్మీ, బుచ్చమ్మ కొన్న షర్ట్ పెద్దనాన్న గదిలోనే ఉంది. బుచ్చమ్మ, నువ్వు కొన్న షర్ట్ పెద్దనాన్న రూమ్ లోనే ఉందని, రాహుల్ అన్నయ్యకి ఇవ్వలేదని ఎందుకు చెప్పట్లేవు? రావాలమ్మా రావాలి, ఒకటి కొంటే ఒకటి ఉచితం. ఈ షర్ట్ రాహుల్ పిన్ని. ఒకేలాంటి షర్ట్స్ చాలా ఉంటాయి. రాహుల్ దగ్గర ఉన్న షర్ట్ లాంటిదే బుచ్చమ్మ కొనడం అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుంటుంది. జస్ట్ అ కోఇన్సిడెన్స్ పిన్ని. పాపం, అనవసరంగా బుచ్చమ్మని తిట్టావు మమ్మీ. హలో, మీరిద్దరూ బుచ్చమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు, తెగ రెచ్చిపోయారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారేంటి? కొంచెం ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకుంటే చాలా మంచిది. అండర్స్టాండ్? అది బాధపడుతుంటే నీ బావ ఫైర్ అయిపోతున్నాడేంటి? అది భావనలా పట్టేసింది. పోని దానికి చేతనైంది, నీకు చేత కాలేదన్నమాట. సిగ్గులేదు? ఆగో! నువ్వు మా బావగారికి సర్వీస్ చేయడానికి వచ్చావు. జీతం ఇచ్చేవాళ్లు పనివాళ్ళని ఒక్కోసారి తిడతారు, కొడతారు. ఆ మాత్రం దానికే నువ్వు ఫీల్ అయిపోయి మహానటి సావిత్రిలా అంత బాధపడిపోతున్నట్టు నటించనక్కర్లేదు. నట్టింట్లో ఏడవకు, ఇంటికి అరిష్టం. నీ గదిలోకెళ్ళి కావలసినంతసేపు ఓపిగ్గా తీరిగ్గా ఏడు. వెళ్ళు. ఆఫ్టర్ మా ఇంట్లో పనిచేసే పనిదానివి నేనిచ్చే జీతంతో మా రాహుల్కి షర్ట్ ఉంచుతావా? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ టాస్క్ ఏంటి? నువ్వు మాతో సమానం అనుకుంటున్నావా? రాహుల్ బాబు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తెలుసు, కానీ నేను ప్రాణంగా ప్రేమించిన రాహుల్ బాబే నా మెడలో తాళి కట్టాడు. అంతా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. నేను కోరుకున్న రాహుల్ బాబే నా భర్త కావడం దేవుడిచ్చిన వరం అనుకున్నాను. కానీ నా భర్త అని చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. భర్త అనేవాడు ఆడదానికి దైవంతో సమానం. అలాంటి భర్త నేనిచ్చిన చొక్కాని కూడా సంతోషంగా తీసుకోలేని పరిస్థితి.
అందరి ముందు భర్త అని చెప్పుకోలేకపోయినా భార్యగా చిన్న చిన్న సంతోషాల్ని కూడా భర్తతో పంచుకోలేని దురదృష్టవంతురాల్ని. సరసు, ఇద్దరం ఎలా ఉన్నాం? చాలా బాగున్నారు తేజ బాబు. నీకు గుర్తుందా సరసు, చిన్నప్పుడు మా అమ్మ మా ఇద్దరికి ఒకే రంగు బట్టలు వేసేది. అవును బాబు, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మీరిద్దరూ ఒకేలాంటి బట్టలు వేసుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మేము ఇలా ఒకే రంగు బట్టలు వేసుకునే అవకాశం రావడానికి నువ్వే కారణం సరసు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసావు. థ్యాంక్ యూ సరసు. అవును, నువ్వు మా రాహుల్ కోసం కొన్నావంటున్నావు. ఒకటి నేను వేసుకున్నాను, పర్వాలేదు కదా? అలా అంటారేంటి తేజ బాబు? మీకే బాబు, ఉంచుకోండి. అంటే ఎప్పుడు ఏం కొన్నా మా ఇద్దరికి ఒకే రంగు కొంటావన్నమాట. చాలా రోజుల తర్వాత నువ్వు ఇలా నవ్వడం చూస్తున్నాను. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అలాగే తేజ బాబు. రాహుల్, పాపం సరస్సు ఏ మంచి పని చేసినా ఇంట్లో ఎవరో ఒకరి చేతిలో తిట్లు తింటూనే ఉంటుంది. కాసేపు సరస్సుతో ఉండి మాట్లాడు, ఓకే? మాకు నువ్వు ఈ షర్ట్స్ కొనిచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సరస్సు. థ్యాంక్ యూ సో మచ్. ఏ సరసు, ఏంటిది? నేను మిమ్మల్ని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను బాబు. ఎంతకీ నా మాట వినకపోవడంతో అలా చేయక తప్పలేదు. భర్తని కొట్టడం అనేది క్షమించరాని తప్పు. అయ్యో, ఏ ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలా పెద్ద తప్పు చేశాను రాహుల్ బాబు. ఏయ్, నువ్వు నన్ను కొట్టినందుకు నేనేం బాధపడలేదు సరసు. నేను ఫారెన్లో చదువుకున్నా, ఇండియాలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇండియన్ ట్రెడిషన్లో ఆడవాళ్ళు తాళికి ఎంత విలువనిస్తారో నాకు అప్పుడే తెలిసింది. చూడు, నువ్వే కాదు, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారు. ఇందులో నీ తప్పేం లేదు. నీ మెళ్ళ ఉన్న తాళిబొట్టు ఎవరైనా చూశారనుకో, మనకి పెళ్ళయిందన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుందేమో అని నేను అలా చేయాల్సి వచ్చింది. నేను చేసిందే తప్పు. మన మధ్యన మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. నిండు పుట్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం.
బుచ్చమ్మా, అమ్మగారు అంత గట్టిగా కేక్ పెట్టారేంటి? మళ్ళీ దేని గురించో తిట్టడానికి పిలుస్తున్నారేమో. వస్తున్నాను అమ్మగారు. పిలిచారేంటి అమ్మగారు? అరుణ్ బాబు గారికి మెడిసిన్స్ అని వేసావా? ఇప్పుడే వేసాను అమ్మగారు. మళ్ళీ ఎప్పుడు వేయాలి? మధ్యాహ్నం వేయాలి. ఇంకా చాలా టైం ఉంది. నాతో రా. ఎక్కడికి అమ్మగారు? ఏ కారణం చెప్తే గానీ రావా? అదేం లేదమ్మగారు. నాతో రా. దేనికి రమ్మంటున్నారో తెలీదు. అమ్మగారికి నాతో పని ఉంటుంది. దేనికో ఏంటో. బుచ్చమ్మా, వస్తున్నాను అమ్మగారు. నిన్ను రమ్మంది నాకు బాయ్ చెప్పడానికి కాదు. కారెక్కు. అమ్మగారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్నెక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? డబ్బుతో అన్నిటినీ కొనలేవని నిన్న నాకేదో నీతులు చెప్పావు కదా. డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు, ఎవరినైనా కొనొచ్చని నీకు చెప్పడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. డబ్బుకున్న పవర్ ఏంటో నీకు చూపిస్తా. పద. శివ సార్, తాళంతి. ఓకే సార్. ఈ డబ్బంతా నీకోసం. నిన్న నీకు 5 కోట్లు ఇస్తానని చెప్పాను, కానీ నీకు 2 కూతుళ్ళున్నారన్న విషయం తెలిసింది. అందుకే ఈ 5 కాకుండా ఇంకో 5 కోట్లు ఇస్తున్నాను. మొత్తం 10 కోట్లు. నువ్వు 10 జన్మలెత్తినా ఇంత డబ్బుని సంపాదించలేవు. ఈ డబ్బుతో నీ 2 కూతుళ్ల లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. డబ్బు కోసమే మా బావగారిని హత్య చేయాలనుకున్నావని నువ్వు చెప్తే సరిపోతుంది. నేరం చేశానని ఒప్పుకో.
చెప్పో. ఏం చెప్పాలి? ఇంకేం చెప్తావు? మా బావగారిని హత్య చెయ్యాలనుకున్న విషయం. నేను నేరం చేశానని నీకు చెప్పానా? అలాంటప్పుడు నేరం చేశానని ఒప్పుకుంటానని నువ్వెలా అనుకున్నావు? మరి నేను నిన్న డబ్బు ఇస్తాను అని చెప్పినప్పుడు సరే అన్నట్టు మౌనంగా ఉన్నావు. మౌనం అన్నిటికీ సమాధానం అనుకున్నావా? నువ్వు చెప్పిన దానికి అంగీకారం అనుకున్నావా? డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, డబ్బుతో ఎవరినైనా కొనొచ్చు అనుకుంటున్నావేమో. డబ్బుతో అధికారాన్ని కొనగలవేమో కానీ మా పేదోళ్ల ఆత్మాభిమానాన్ని కొనలేవు. పేదరికం అంటే లేనితనమే తప్ప మీ డబ్బున్నోళ్ళకి బానిసత్వం కాదు. వెళ్ళికనుచే. డబ్బుతో కొనలేనివి, డబ్బుతో విలువ కట్టలేనివి, డబ్బు కోసం వదులుకోలేనివి కొన్ని ఉంటాయి అమ్మగారు. అన్నింటికీ డబ్బే ముఖ్యం అనుకుంటే మనుషుల దగ్గర డబ్బు ఉంటుంది తప్ప మనసుల మధ్య ప్రేమలు, అనుబంధాలు, సంతోషాలు ఉండవు అమ్మగారు. ఈ పిచ్చి మాటలు పచ్చనొట్టు సంపాదించలేవు. నీ ఆత్మాభిమానం నీ కూతుళ్ళ జీవితాల్ని బాగు చేయలేదు. ఆలోచించుకో. నీ అహంకారం నన్ను భయపెట్టలేదు. నీ దగ్గరున్న డబ్బు నన్ను కొనలేదు. అది గుర్తుపెట్టుకో. నీ ఆస్తులు, అంతస్తులు అన్నీ నా తల వెంట్రుకతో సమానం. ఏ డబ్బు చూసుకుని మీరంతా మిడిసిపడుతున్నారో ఆ డబ్బు మీ అక్క వాగ్దేవికి ఎలా వచ్చిందనుకుంటున్నావు? మీరు అనుభవిస్తున్న రాజభోగాలు మా కుటుంబం పెట్టిన భిక్ష. అది నా భార్య ఉమా వాగ్దేవికి పెట్టిన భిక్ష. నా భార్య చేసిన సాయాన్ని ఆ వాగ్దేవి మర్చిపోయి నా భార్య చావుకి కారణమయ్యారు. కృతజ్ఞత లేని మిమ్మల్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళిపండి ఇక్కడి నుంచి. అంటే మా అక్క మీదున్న పగ ప్రతీకారంతోనే మా బావగారిని చంపాలనుకున్నావన్నమాట. చచ్చా! వాణ్ణి చంపాలనుకుంటే ఇన్నాళ్ళు ఆగుతానా? నేను పగ తీర్చుకోవాలనుకుంటే నా భార్య చనిపోయినప్పుడే వాణ్ణి కూడా చంపేసుండేవాణ్ణి. అలాంటి కృతజ్ఞత లేనివాణ్ణి నా జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చూడకూడదనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ అనుకోకుండా మళ్ళీ వాడి మొహం చూడాల్సి వచ్చింది. చూడాల్సి వచ్చింది కాబట్టి ఆవేశం ఆపుకోలేక చంపేయాలనుకున్నావన్నమాట. చిచి! అలాంటి దౌర్భాగ్యుణ్ణి, నీతిమాలినవాన్ని చంపాల్సిన అవసరం గాని ఉద్దేశం గాని నాకు లేదు. నేరం చేసిన వాడెప్పుడు చేశాను అని ఒప్పుకోడు. నువ్వు పగ తీర్చుకోవడానికే మా బావగారిని చంపాలనుకున్నావు. నువ్వెలా అనుకున్నా నాకు అనవసరం. మొండిగా మాట్లాడినంత మాత్రాన నీకు శిక్ష పడకుండా తప్పించుకోలేవు. అది జరగని పని. నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నువ్వు జైలు నుంచి ఎలా బయటికొస్తావో నేను చూస్తాను. నీ బెదిరింపులకి భయపడిపోతాననుకుంటున్నావా? నన్ను విడిపించడానికి నా కూతురు సరస్వతి ఉంది.